ఆగస్ట్ 1 నుండి ఫినాన్స్ కి సంబంధించి 5 కొత్త చేంజెస్ వచ్చాయి. ఈ చేంజెస్ వలన మనకే చాలా లాభం. ఈ చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, యూపీఐలో 2 కొత్త చేంజెస్ వచ్చాయి. అదేంటంటే ఇన్ని రోజులు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన యూపీఐ యాప్స్ ద్వారా, అది మేబీ ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ యూపీఐ యాప్స్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్ లో ఒక్కొక్కరికి 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. మన బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనమైతే చెక్ చేసుకునే వాళ్ళం. కానీ ఆగస్ట్ 1 నుండి దీని మీద లిమిట్ పెట్టారనమాట. ఎంత? రోజుకి 50 సార్లు మాత్రమే మనమైతే మన బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు, అన్ని యూపీఐ యాప్స్ లోని కలిపి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ పేలో 10 సార్లు, గూగుల్ పేలో 20 సార్లు, పేటిఎంలో 10 సార్లు, ఇలా అన్ని కలిపి రోజుకి 50 సార్లు మాత్రమే మనమైతే మన బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడానికి అవుతుంది. 51వ ట్రై చేస్తే అవ్వదు. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనలో చాలా మంది యూపీఐలో ఆటోపే పెట్టుకుంటూ ఉంటారు. యూపీఐలో ఆటోపేయా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కొందరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ని యూపీఐ ద్వారా ఆటోపే పెట్టుకుంటారు. అంటే ఎంతైతే ఎస్ఐపి అమౌంట్ ని చూస్ చేసుకున్నామో అంత డబ్బు ఫిక్స్డ్ డేట్ రోజు యూపీఐ యాప్స్ ద్వారా కట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్ గా. అండ్ అదే విధంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, కొందరు ఏంటంటే ఆటో సబ్స్క్రిప్షన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ప్రైమ్. సో ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా రెన్యూవల్ అయిపోతుంది ఈ యూపీఐ యాప్స్ ద్వారా. అదే విధంగా యూటిలిటీ బిల్స్ అంటే ఏంటి? కొందరు వైఫై బిల్లు, కరెంట్ బిల్లు, ఇవన్నీ ఆటోమేటిక్ గా కట్ అయ్యేటట్టు పెట్టుకుంటారనమాట. అంటే బిల్లు జనరేట్ అవ్వగానే ఆటోమేటిక్ గా యూపీఐ యాప్ ద్వారా కట్ అవుతూ ఉంటుంది కదా. వీటిల్నే ఆటోపే ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇన్ని రోజులు ఈ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు పడితే అప్పుడు జరిగేవి. అంటే మార్నింగ్ 9 కి, లేకపోతే ఈవినింగ్ 7 కి, లేకపోతే మధ్యాహ్నం 4 కి, వాళ్ళ ఇష్టం. కానీ ఆగస్ట్ 1 నుండి ఈ ఆటోపే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు పడితే అప్పుడు జరగడానికి లేదు. ముఖ్యంగా పీక్ టైంలో, పీక్ హార్స్లో జరగడానికి లేదు. అంటే ఇన్ని రోజులు మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 PM మిడిల్లో ఈ డబ్బులు కట్ అయ్యేవి ఆటోపే ట్రాన్సాక్షన్లో. కానీ ఆగస్ట్ 1 నుండి ఇలా పీక్ హార్స్ లో కట్ అవ్వడానికి లేదు. నాన్ పీక్ హార్స్ లో మాత్రమే కట్ అవ్వాలి. అంటే నైట్ 1 నుండి మార్నింగ్ 5 మిడిల్లో ఈ డబ్బు అన్నది కట్ అవుతుంది. అదే విధంగా ఇంకొక చేంజ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ గా మీరు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ని ఒక యూపీఐ యాప్ ద్వారా ఆటో రెన్యువల్ పెట్టుకున్నారండి. జనరల్ గా ఇక్కడ నుండి నైటే కట్ అవుతుంది. 3వ తారీఖు మీ రెన్యువల్ డేటు. సో 3వ తారీఖు నైట్ 1 AM కి ట్రై చేస్తారు. బై ఎనీ ఛాన్స్ ఆటోపే జరిగే టైంలో మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేవనుకోండి, ఏమవుతుంది? ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇలా 3 సార్లు మనకైతే ఛాన్స్ ఇస్తుంది యూపీఐ ఇక నుండి. ఫర్ ఎగ్జాంపుల్, 3వ తారీఖు 1 AM కి ట్రై చేసింది కట్ చేసుకోవడానికి, అవ్వలే, ఫెయిల్ అయింది. నెక్స్ట్ 4th తర్వాత రోజు 1 AM కి ఇంకోసారి ట్రై చేస్తుంది, మళ్ళీ ఫెయిల్. మీరు అకౌంట్లో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయలే. 3వసారి ట్రై చేస్తుంది 5వ తారీఖు 1 AM కి. 3 సార్లు కూడా అమౌంట్ లేక ఫెయిల్ అయిందనుకోండి, ఈ ఆటోపే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ సబ్స్క్రిప్షన్ పోతుంది మీకు. అంతే కదా, వాళ్ళు టైం ఇస్తారు, గ్రేస్ పీరియడ్. ఒకవేళ రెన్యువల్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? 3 సార్లు ట్రై చేస్తారు, 3 సార్లు అవ్వలేదు అనుకోండి, ఫెయిల్. ఇంకా ఆటోపే క్యాన్సిల్ అవుతుంది. ఆటోపే క్యాన్సిల్ అవుతే ఈ సబ్స్క్రిప్షన్ పోతుంది. మళ్ళీ మాన్యువల్ గా మీరైతే సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నుండి ఈ రూల్. ఇంకా నెక్స్ట్ వన్, ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అన్నది ఆగస్ట్ 15th నుండి అమల్లోకి రాబోతుంది. సో ఆగస్ట్ 15th తర్వాత మనం రాజమార్గ్ యాప్ లేకపోతే NHAI వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ గా ఈ యాన్యువల్ పాస్ ని తీసుకోవచ్చు. అంటే మనకి ఆల్రెడీ ఉన్నటువంటి ఫాస్టాగ్ కి ఈ యాన్యువల్ పాస్ అన్నది లింక్ అవుతుంది అనమాట. లింక్ అవ్వాలంటే మనం ఈ వెబ్సైట్ లేదా యాప్కి వెళ్ళి మన కార్ నంబరు ఇదంతా ఎంటర్ చేసి 3000 కట్టాలి. 3000 కడితే మనకి ఆల్రెడీ ఉన్న ఫాస్టాగ్ కి ఇది లింక్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి లింక్ అయిన తర్వాత 1 year పాటు ఇండియాలో ఉన్న ప్రతి టోల్ ప్లాజా, ముఖ్యంగా నేషనల్ హైవేస్ మీద ఉన్న టోల్ ప్లాజాస్ ని 1 year పాటు ₹1 కూడా కట్టక్కర్ లేకుండా క్రాస్ చేయొచ్చు. అదే అనమాట ఇది. అర్థమైందా? ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళం? మనం రీఛార్జ్ చేసుకుంటే కట్ అయ్యేది ₹30, ₹50, ₹100 ఇలా కట్ అయ్యేది. మనం కనుక ఆగస్ట్ 15th తర్వాత ఈ యాన్యువల్ పాస్ ని తీసుకుంటే 3000 కట్టి ₹1 కూడా కట్ అవ్వదు. అలా 1 year పాటు ఇదైతే వర్తిస్తుంది. ఆర్ ఒక కండిషన్, అప్ టు 200 ట్రిప్స్ మాత్రమే. 1 year ఆర్ అప్ టు 200 ట్రిప్స్. ట్రిప్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక టోల్ ప్లాజాని క్రాస్ చేస్తే ఒక ట్రిప్ కంప్లీట్ అయినట్టే. ఎగ్జాంపుల్గా హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్ళాలంటే
8 టోల్ ప్లాజాస్ ఉన్నాయి. 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ 8కి. ఒకవేళ ఇది తీసుకుంటే వెళ్ళాం అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాం, ఈ 200 నుంచి జస్ట్ 8 మైనస్ అవుతాయి. అండ్ అదేవిధంగా బెంగళూరు నుండి మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వచ్చేసాం, ఇంకొక 8 టోల్ ప్లాజాలు, ఇంకొక 1000 రూపాయలు, 2000 ఖర్చు అవుతుంది వెళ్ళి రావాలంటే. అదే యాన్యువల్ పాస్ తీసుకుంటే 8 టోల్ ప్లాజాలు, 8 టోల్ ప్లాజాలు, టోటల్గా 16 కట్ అవుతుంది అంతే. ఇంకా 184 ట్రిప్స్ బాకీ ఉంటాయి. ఇన్ని టోల్ ప్లాజాస్ ని మనమైతే క్రాస్ చేయొచ్చు. సో ఇది తీసుకోవాలంటే ఆగస్ట్ 15th వరకు మనమైతే వెయిట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ వన్, క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ. ఆగస్ట్ 31st నుండి ఈ అప్డేట్ యూపీఐలో రాబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు షాప్కి వెళ్ళారు, 100 బిల్ అయింది, మీ యూపీఐ యాప్ని ఓపెన్ చేశారు, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ని ఎంటర్ చేశారు. అమౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత ఇన్ని రోజులు 2 ఆప్షన్లు మాత్రమే ఉండేవి. ఏంటది? ఒకటి బ్యాంక్ అకౌంట్, మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ని చూస్ చేసుకోవచ్చు, దాని నుండి పే చేయొచ్చు. రెండో ఆప్షను, ఒకవేళ మీకు కనుక రూపే క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే, దాన్ని యూపీఐకి లింక్ చేసుకుని ఉన్నట్లయితే రెండో ఆప్షన్గా క్రెడిట్ కార్డు చూపించేది. క్రెడిట్ కార్డు నుండి మీరైతే డబ్బులు కట్టొచ్చు. కానీ ఆగస్ట్ 31st తర్వాత 3వ ఆప్షన్ రాబోతుంది, అదే క్రెడిట్ లైన్. ఏంటి క్రెడిట్ లైనా అంటే ఏంటండి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ వెళ్ళి మీ బంగారాన్ని కానీ, మీ ఎఫ్డిని కానీ, షేర్స్ని కానీ, బాండ్స్ని కానీ, మీ ఆస్తిని కానీ సెక్యూరిటీగా పెట్టి తీసుకునే లోన్ ఉంటుంది కదా, ఆ లోన్ అమౌంట్ని ఆగస్ట్ 31st తర్వాత యూపీఐ ద్వారా పే చేయొచ్చు. సో ఇన్ని రోజులు అంటే ఇంతకు ముందు రూపే క్రెడిట్ కార్డ్ని లింక్ చేసుకోవడానికి ఆప్షన్ ఎలా వచ్చిందో అలానే ఫ్యూచర్లో క్రెడిట్ లైన్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. అక్కడ క్లిక్ చేసి మీరు కనుక ఎగ్జాంపుల్గా మీరు బ్యాంక్ వెళ్ళారు, మీ బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎంత బంగారం? 2 లక్షల విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టారు. సో తాకట్టు పెట్టిన తర్వాత బ్యాంకు 1,50,000 లోన్ని శాంక్షన్ చేస్తుంది. ఆ 1,50,000ని మన బ్యాంక్ అకౌంట్లో వేసేవారు ఇన్ని రోజులు. ఆ 1,50,000 మీద వడ్డీ అనేది పడేది. కానీ ఆగస్ట్ 31st తర్వాత మీరు అడగొచ్చు బ్యాంకుని, సార్ 1,50,000ని శాంక్షన్ చేశారు కదా, 1,00,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో వెయ్యండి, రిమైనింగ్ 50,000 ఉంది కదా, ఆ 50,000ని క్రెడిట్ లైన్ రూపంలో నాకైతే ఇవ్వండి అని చెప్పి మీరైతే అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఇచ్చింది 1,00,000ని అకౌంట్లో వేసింది, ఆ 1,00,000 మీద వడ్డీ అన్నది పడుతుంది. ఇంకో 50,000 మీకు క్రెడిట్ లైన్ రూపంలో బ్యాంక్ అయితే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత యూపీఐ యాప్లో కొత్తగా ఫీచర్ రాబోతుంది క్రెడిట్ లైన్ అని చెప్పి, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకొని ఈ గోల్డ్ లోన్ని దానికి లింక్ చేసుకోవాలి. ఫ్యూచర్లో వీడియో చేస్తా ఖచ్చితంగా ఎలా లింక్ చేసుకోవాలో. లింక్ చేసుకున్న తర్వాత మీరు గోయింగ్ ఫార్వర్డ్ ఆగస్ట్ 31st తర్వాత లింక్ చేసుకున్న తర్వాత యూపీఐ ద్వారా ఈ 50,000ని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్గా బ్యాంకు 50,000 మీకు శాంక్షన్ చేసిందండి, 50K, మీరు 10,000 యూపీఐ ద్వారా స్పెండ్ చేశారు. ఈ 10,000 మీద మాత్రమే వడ్డీ పడుతుంది, ఈ 50,000 మీద వడ్డీ పడదు. అర్థమైందా? వాళ్ళు క్రెడిట్ లైన్ రూపంలో 50,000 ఇచ్చారు, ఆ 50,000 రూపాయల మీద ₹1 కూడా వడ్డీ పడదు. ఎంతైతే యూపీఐ ద్వారా యూజ్ చేస్తారో అంతకే వడ్డీ పడుతుంది. సో 10,000 యూజ్ చేసిన తర్వాత ఇంకా 40K బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. ఈ 40K మీద వడ్డీ పడదు, దీని మీద మాత్రమే పడుతుంది. ఒకవేళ కట్టేశారనుకోండి వడ్డీతో సహా, మళ్ళీ ఇది 50K అయిపోతుంది. ఇలా క్రెడిట్ లైన్ వర్క్ అవుతుంది. నేను ఇక్కడ గోల్డ్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పా, గోల్డ్ లోన్ది. అలా మీ ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టి తీసుకునే లోన్కి, అదేవిధంగా ఆస్తిని తనఖా చేసి తీసుకునే లోన్కి, అండ్ షేర్స్ బాండ్స్ని సెక్యూరిటీగా పెట్టి తీసుకునే లోన్స్కి ఇది వర్తిస్తుంది. క్లియర్? ఇంకా లాస్ట్ వన్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఈ రోజు డేటు 31st, కానీ 1వ తారీఖున చెప్తారనమాట గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గిందో. లాస్ట్ 4-5 monthsగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుంది. ఏం గ్యాసు? కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 19 kg గ్యాస్ సిలిండర్ ధర తగ్గుతుంది. సో మేబీ ఈ మంత్ కూడా ప్రైస్ అన్నది తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఎంత తగ్గిందో ఇక్కడ పెడతా, ఎందుకంటే ఎడిట్ అయ్యేది రేపు 1st తారీఖున, ఇక్కడ పెడతాను, మీరైతే చూసుకోవచ్చు. అండ్ లాస్ట్ థింగ్, ఇది చాలా అంటే చాలా ముఖ్యమండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫినాన్షియల్ ప్లానింగ్ అని చెప్తూ ఉంటా. ఫినాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ ఇన్సూరెన్స్ తీసుకోరు. ఏ ఇన్సూరెన్స్ పడితే ఆ ఇన్సూరెన్స్ ని తీసుకోవద్దు. తీసుకోవాల్సినవి 2, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్? చాలా మంది చెప్తుంటారు, నేను హ్యాపీగా ఉన్నా, హెల్తీగా ఉన్నా, నాకెందుకు? ఇప్పుడు మనం తినే తిండి వల్ల ఏం జబ్బు వస్తుందో ఎవ్వరూ చెప్పలేం. ఒక్కసారి రోడ్ ఎక్కామా పర్ఫెక్ట్ గా ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు బయట. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ చిన్న యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్లో 3 lakhs, 4 lakhs, 10 lakhs ఈ విధంగా ఖర్చు అవుతుంది. ఒకవేళ మనకి ఏదైనా జరిగితే
అంత భరించగలమా ఖర్చు? ఎగ్జాంపుల్ గా హాస్పిటల్లో 7 lakhs ఖర్చు అయిందండి. అంత డబ్బు ఉందా? ఉన్నా కూడా ఊడ్చి కట్టాలి. కష్టపడి దాచుకుంది హాస్పిటల్లో బిల్లు కట్టడానికా? కాదు కదా. సో అందుకనే నన్ను అడిగినట్లయితే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. ఎగ్జాంపుల్ గా 10 లక్షల ప్లాన్ ని మంచి కంపెనీలో మీరు తీసుకున్నారు, మంచి పాలసీని. ఫ్యూచర్ లో రిస్క్ అయితే బీమా సంస్థ, రిస్క్ అంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే బీమా సంస్థ ఈ 7 lakhs భరిస్తుంది. అందుకనే మంచి ప్లాన్ని తీసుకోండి. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలండి మంచి ప్లాను? నన్ను అడిగినట్లయితే బ్లైండ్గా ఒకే కంపెనీలో తీసుకోవద్దు, కంపేర్ చేసుకోండి. ప్రతి కంపెనీ యొక్క ప్లాను, ఫీచర్స్ అన్నీ కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి పాలసీ బజార్ది. అక్కడ మీ సమాచారాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అలా చూసుకోవాలి. ప్రతి ప్లాన్ని కంపేర్ చేయండి, ఫిల్టర్ చేసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్, అది ఇది అన్నీ యాడ్ చేయండి ఫిల్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాన్స్కి కోపే ఆప్షన్ ఉండదు, యాడ్ చేయండి. ఏ ప్లాన్కి అయితే కోపే ఆప్షన్ లేదో దాన్ని చూస్ చేసుకోండి. కొన్ని ప్లాన్స్కి రూమ్ రెంట్ లిమిట్ అన్నది ఉండదు అండ్ డిసీజ్ వైజ్ సబ్లిమిట్ ఉండదు. ఇవన్నీ ఫిల్టర్ చేసుకొని ఏ ప్లాన్ అయితే కరెక్ట్గా ఉందో ఆ ప్లాన్ని డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ద్వారా మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లోంచి తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్ లో 25% వరకు డిస్కౌంట్ మనకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, కోటి కవరేజ్ గల ప్లాన్ మంత్లీ ప్రీమియం 400 నుండి 500 మిడిల్లో ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. అండ్ ఇక్కడ 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి ఫిల్టర్ చేసుకుని తీసుకోండి. అదేవిధంగా మీకు రీసెంట్గా పెళ్ళైంది, మీరు మెటర్నిటీ ప్లాన్ తీసుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సెపరేట్గా లింక్ ఇచ్చా కింద మెటర్నిటీ ప్లాన్స్ అని చెప్పి క్లిక్ చేసి సమాచారం అంతా ఎంటర్ చేస్తే సేమ్ చాలా ప్లాన్స్ కనిపిస్తాయి, మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మినిమం వెయిటింగ్ పీరియడ్ 3 months మాత్రమే. 6th month ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు. అలాంటి ప్లాన్స్ కూడా ఇక్కడ ఉంటాయి, వెతుక్కోవాలంతే, ఫిల్టర్ చేసుకోవాలంతే. ఇక్కడ 50,000 ఫిక్స్డ్ మెటర్నిటీ బెనిఫిట్ వస్తుంది. సో ఫ్యూచర్ లో చెకప్స్ కి అయ్యే ఖర్చు, ఒకవేళ సి సెక్షన్ చేశారనుకోండి డెలివరీ టైంలో, ఆ ఖర్చు అంతా ఖర్చు బీమా సంస్థ భరిస్తుంది మనం కనుక మెటర్నిటీ ప్లాన్ తీసుకుంటే. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి నార్మల్ ప్లాను లేకపోతే మెటర్నిటీ ప్లాన్ని తీసుకోండి. అండ్ అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటే ఖచ్చితంగా మీ పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాల్సింది. ఎందుకు? వాళ్ళందరూ మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. రేపు పొద్దున్న మనకి రిస్క్ అయితే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఫ్యూచర్లో మనం లేకపోయినా కూడా వాళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల విలువైన టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు, మనకి రిస్క్ అయిందనుకోండి, వెంటనే బీమా సంస్థ మన కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్లో ఆర్థికంగా వాళ్ళైతే స్ట్రాంగ్గా ఉంటారు. ఎలా తీసుకోవాలి మంచి ప్లాన్? మళ్ళీ చెప్తున్నా, ఏదో బ్లైండ్గా ఒక కంపెనీలో తీసుకోవద్దు, రీసెర్చ్ చేయండి, అన్ని కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేసుకోవాలి? కంపేర్ చేసుకోవడానికి మళ్ళీ పాలసీ బజార్ అనే ప్లాట్ఫామ్ ఉంది. కావాలంటే కింద లింక్ ఇచ్చానండి, డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లోనే లింక్ ఇచ్చా. క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే 51 ప్లాన్స్ కనిపిస్తాయి. కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మంచి ప్లాన్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్ లో 15% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రీమియం కూడా మంత్ కి ఒకవేళ మీ ఏజ్ తక్కువ అనుకోండి 699 నుండి స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? మీకు కావాలంటే కంపేర్ చేసుకుని తీసుకోండి. ఒకవేళ చూసుకుంటా నాకు ఎంత ప్రీమియం పడుతుందో చెక్ చేసుకుంటా అనుకున్నా కూడా లింక్ ఇచ్చాను కదా కింద, మీ సమాచారం అంతా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంత పడుతుందో. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.